ఆకులు పండుబారిపోయే సమస్య మీకే కాదండి, నాకు కూడా వస్తుంది. అలాంటప్పుడు నేను ఎలాంటి జాగ్రత్త తీసుకుంటాను, మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తాను, ఇదంతా కూడా నేను క్లియర్గా చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సీడ్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు అలాగే ఆకుకూర విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుందండి. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను సీడ్స్ లిస్ట్ సెండ్ చేస్తాను. మీరు సీడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మందార మొక్క ఇది మొత్తం కూడా ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లో అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకులు కూడా మరి అవి కూడా ఎల్లోయిష్గానే వస్తున్నాయండి. ఇలాంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మొక్కకు మెగ్నీషియం అనేది తక్కువైందని మనం తెలుసుకోవాలి. మొక్క ఎప్పుడు ఏం అడుగుతుంది అనేది మనకు కొంచెం అవగాహన అనేది అయితే తప్పకుండా ఉండాలండి. అయితే ఇలాగా మరి ఆకులు ఇక్కడ చూడండి, నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఈ మందార మొక్కకి ఈ మందార మొక్కకి తేడా చూడండి మీరు. ఇప్పుడు ఈ గులాబీ మొక్కను కూడా చూడండి, గ్రీన్గా ఉన్నాయి కదా ఆకులు. ఇక్కడ చూస్తే మనకు పండుబారిపోయినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇలాంటప్పుడు నేను ఎలాంటి ఫర్టిలైజర్ వాడతాను ఇదంతా కూడా నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు. మరి ఏం లేదండి, సింపుల్గా మెగ్నీషియం మనము మొక్కకు అందిస్తే సరిపోతుంది. మెగ్నీషియం మొక్కకు అందించడం కోసం నేను ఇక్కడ అయితే ముందుగా 1 లీటర్ ఫర్టిలైజర్ని నేను తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి కౌ మాన్యూర్ అండి. ఇది బాగా మాగిన పశువుల ఎరువు. అయితే ఒకవేళ మీ దగ్గర కౌ మాన్యూర్ లేకపోతే మీరు వర్మీ కంపోస్ట్ కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు. ఒక గుప్పెడంత మాత్రమే నేను తీసుకుంటున్నాను 1 లీటర్ వాటర్లా. చూడండి, ఇది బాగా మాగిందండి. దాదాపు 1 ఇయర్కి ఎక్కువనే అయ్యింది ఈ పశువుల ఎరువు నా దగ్గర ఉండి. ఇది నేను ఒక గుప్పెడంతా 1 లీటర్ వాటర్లో తీసుకున్నాను. నేను తీసుకున్న మాన్యూర్లో ఎన్పీకే అనేది చాలా రిచ్గా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మెగ్నీషియం కోసం నేను ఎప్సమ్ సాల్ట్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ అంతా, 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ 1 లీటర్ వాటర్లో నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, మరి ఎప్సమ్ సాల్ట్ అనేది మన మొక్కలు ఆకులన్నీ కూడా గ్రీన్గా ఉండి అలాగే బుషీగా పెరగడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. మరి మెగ్నీషియం డెఫిషియన్సీ కవర్ చేయడం కోసము నేను ఈ ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నాను. మరి ఇట్లా మనం ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసి ఓవర్ నైట్ మనము వదిలేసేయాలండి. నైట్లో మనం నానబెట్టి పెడితే మనము నెక్స్ట్ డేకి మనం వాడుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇట్లా చూడండి, ఇలా తయారైపోతుంది. ఇప్పుడు దానిలో ఉంటున్న మన మాన్యూర్లో ఉంటున్న సారం అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా చక్కగా డిజాల్వ్ అయిపోయింది కంప్లీట్గా. మరి ఇప్పుడు నేను ఎంత రేషియోస్లో నేను ఇస్తానో మొక్కలకి చూపిస్తాను. ఇక్కడ నేను 3 లీటర్స్ వాటర్ తీసుకున్నానండి, నార్మల్ వాటర్. దానిలోనికి ఈ 1 లీటర్ ఫర్టిలైజర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, ఈ 1 లీటర్ ఫర్టిలైజర్ 3 లీటర్స్ ఆఫ్ వాటర్, మొత్తం 1:3 రేషియో అనమాట. మరి చక్కగా మనం మొక్కలకు డైరెక్ట్గా మనం మట్టిలో ఇచ్చేసేయచ్చండి. అయితే ఎప్సమ్ సాల్ట్ అందుబాటులో లేని వాళ్ళు ఏమి ఇవ్వచ్చు అనేది మళ్ళీ నాకు క్వశ్చన్స్ అడుగుతారు కంపల్సరీ. ఎప్సమ్ సాల్ట్ ఏంటిది, అసలు ఎక్కడ దొరుకుతుంది అని కూడా అడుగుతారు. అయితే ఎప్సమ్ సాల్ట్ మీకు ఒకవేళ అవైలబుల్ లేకపోతే మీరు ఆ ప్లేస్లో బీట్రూట్ వాడండి. బీట్రూట్ని కట్ చేసి మీరు నైట్ అంతా సోక్ చేసి పెట్టేసి దాంట్లో కొంచెం వర్మి కంపోస్ట్ కానీ మీకు దొరికితే కౌ మాన్యూర్ కానీ వేసి మీరు నానబెట్టి అదే ఓవర్ నైట్ పెట్టేసి మీరు నెక్స్ట్ డే మార్నింగ్ ఇట్లా మొక్కలకు ఇచ్చేసేయండి. నేను ఆ వీడియో కూడా నేను లింక్ మీకు ఐ కార్డ్లో నేను ఇస్తానండి, చెక్ చేయండి ఒకసారి. బీట్రూట్ కూడా మంచిగా మెగ్నీషియం అందిస్తుంది మన మొక్కలు గ్రీన్గా ఎదగడానికి. మరి సేమ్ ఎప్సమ్ సాల్ట్ అయితే ఏ పని చేస్తుందో అంత వర్క్ చేసేది బీట్రూట్కి ఉంటుందండి. మరి బీట్రూట్ వాడొచ్చు ఈ ప్లేస్లో మనము. చూడండి, అన్ని రకాల పూల మొక్కలకు మనము ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు. అలాగే కాయగూర మొక్కలకు కూడా ఇవ్వచ్చండి, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఈ ఫర్టిలైజర్ ముఖ్యంగా ఆకుకూరలకు కూడా మనము ఇవ్వచ్చు. మనకు కావాల్సింది గ్రీనరీగా, గ్రీన్ అంటే గ్రీన్ లీవ్స్ అంటే మనకు ఆకుకూర లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్గా పెరగాలి కదా, దానికోసం మనం ఆకుకూరలకు కూడా మరి ఎటువంటి అభ్యంతరం లేకుండా ఇవ్వచ్చు.
ఇలా అన్ని రకాల పూల మొక్కలకైతే నేను ఈ ఫర్టిలైజర్ ఇస్తాను. ముఖ్యంగా ఎల్లోయిష్గా అయిపోయిన మొక్కలు ఉంటాయి కదా, ఆకులన్నీ కూడా పండు బారిపోయి ఉంటాయి కదా, వాటి కోసము ఈ ఫర్టిలైజర్ అయితే ఈజీగా మనము ఇవ్వచ్చండి. మరి చాలా గ్రీన్గా ఎదిగి మన మొక్కలన్నీ కూడా ఇలా బుషిగా తయారై చక్కగా పూలు పూస్తాయి మొక్కలన్నీ కూడా. ఇదండి ఈరోజు వీడియో. ఇది మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.